హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంఎస్పి స్టీల్ అండ్ పవర్ రిక్రూట్మెంట్ 2024 గురించి తెలుసుకుందాం. ఇక ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అప్లై అయితే చేయవచ్చు. సో ఇందులో మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్ అయితే రావటం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయవచ్చు, సో అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, జాబ్ లొకేషన్ ఎక్కడుంటుంది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ఇన్ కేస్ ఏదైనా పార్ట్ మీరు స్కిప్ చేస్తే మీరు ఏదైనా ఒక స్టెప్ అయితే మిస్ చేస్తారు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎంఎస్పి స్టీల్ రిక్రూట్మెంట్ 2024 కంపెనీ నేమ్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఎంఎస్పి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్. ఇక అప్లై మోడ్ అయితే ఆన్లైన్. ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, 100% ఫ్రీ టు అప్లై. సో మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. పోస్ట్ నేమ్స్ అండ్ జాబ్ లొకేషన్స్ అనేవి చూసినట్లయితే మేనేజర్ और मैनेजर इंजीनियर और असिस्टेंट इंजीनियर, लोकेशन रायघर यूनिट छत्तीसगढ़. मैनेजर लोकेशन रायघर यूनिट छत्तीसगढ़. इंजीनियर लोकेशन रायघर यूनिट छत्तीसगढ़. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ పోస్ట్ నేమ్స్ అండ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ యొక్క లొకేషన్ అయితే చెక్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, హూ కెన్ అప్లై అని చూస్తే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. మేల్ అండ్ ఫీమేల్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే అప్లై చేయవచ్చు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఈ వీడియోని చూస్తున్నారో సో వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే పెట్టారు. సో మీరు ఈజీగా అప్లై అయితే చేయవచ్చు. ఇక శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే సో శాలరీ రేంజ్ అనేది 18,000 to 65,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్కి అప్లై చేసినప్పుడు సో సెలక్షన్ ప్రాసెస్ టైంలో మీకు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇక ఎంప్లాయీ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు. ఇక ఈ రిక్రూట్మెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో అప్లికెంట్స్ హూ హ్యావ్ ఫినిష్డ్ 10+2 ITI, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ డిగ్రీ లైక్ BE, BTech ఎట్సెట్రా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ MTech, MBA. సో ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అప్లికేషన్ బేసిస్పై షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఒఫీషియల్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా రీడ్ చేయాలి. సో ఆ ఒఫీషియల్ నోటిఫికేషన్ మీరు ఎలా రీడ్ చేయాలి, సో ఎక్కడి నుంచి మీరు ఈ నోటిఫికేషన్ అనేది చూడాలి, అండ్ ఈ రిక్రూట్మెంట్కి మీరు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో tobefrank.in అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్పై మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఎంఎస్పి స్టీల్ అండ్ రిక్రూట్మెంట్ 2024 యొక్క సో నోటిఫికేషన్ అయితే రావటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే అప్లై లింక్ దగ్గర క్లిక్ హియర్పై మీరు క్లిక్ చేసి మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మీకు ఒఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇప్పటికీ అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు త్వరగా అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇటువంటి రిక్రూట్మెంట్స్ అలాగే వేకెన్సీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.